వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రాజు రాఘవని ప్రమాణ స్వీకారంలోకి తీసుకువస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా పార్టీ కార్యకర్తలందరూ హోలీ బాంబులు విసరడంతో, కలర్ బాంబ్స్ని విసరడంతో అంతా పొగల కలర్స్ చుట్టుముట్టేస్తాయి. ఇంకా పొగ మొత్తం పోయాక చూసేసరికి రాఘవ మాయమైపోతారు. రాజు పాపం చుట్టూ వెతుకుతూ ఉంటాడు. రాఘవ రాఘవ అని చుట్టూ చూస్తూ ఉంటాడు రాజు. కానీ రాఘవ ఎక్కడ కనిపించడు. ఇటువైపు దీపక్ కూడా రాఘవ గురించే వెతుకుతూ ఉంటారు. మమ్మీ, ఆ రాఘవ కనిపించాడు మమ్మీ, కానీ ఇప్పుడు చూస్తే కనిపించట్లేదు. ఆ రాజుగాడి దగ్గర కూడా లేడు. వాడు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు అని దీపక్ టెన్షన్ పడుతుంటే జీవన్ దీపక్కి కాల్ చేస్తాడు. హలో దీపక్, ఏంటి ఆ రాఘవ కనిపించట్లేదని టెన్షన్ పడుతున్నావా? నువ్వేమీ భయపడద్దు, రాఘవని నేను తీసుకువచ్చేశాను అని అంటాడు. అమ్మయ్యా, వాడు మళ్ళీ నీ దగ్గరికి వచ్చేశాడా? ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అని హ్యాపీగా ఫీల్ అవుతారు దీపక్. ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ దగ్గరుండి విరూపాక్షని పార్టీలోకి స్వీకరించడంతో అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు. రాజు రూపా దగ్గరికి వచ్చి, అమ్మాయి గారు, ఇప్పుడే రాఘవని చూశాను, కానీ రాఘవ కనిపించట్లేదు. ఏమైందో అర్థం కావట్లేదు అమ్మాయి గారు అని అంటాడు. పాపం రాజు రాజు అవునా, అయ్యో ఇదే కరెక్ట్ టైం రాజు, కానీ ఇప్పుడు రాఘవ మళ్ళీ కనిపించట్లేదంటే ఆ జీవనే మళ్ళీ తీసుకెళ్ళి ఉంటాడు రాజు అని అంటుంది రూపా. అమ్మాయి గారు, ఒక్కసారి నాకు ప్లేస్ తెలిసింది కదా, ఆ జీవనే బంధించాడని కూడా తెలిసింది కదా, ఇంకా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. వాడు ఎక్కడ రాఘవని దాచిపెట్టినా కొంచెం టైం పట్టచ్చు, కానీ మళ్ళీ తీసుకువచ్చి నిజాన్ని నిరూపించడం మాత్రం జరిగి తీరుతుందమ్మాయి గారు అని స్ట్రాంగ్గా చెప్తారు రాజు. ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ గొప్పతనాన్ని, విరూపాక్షి గొప్పతనాన్ని ఇంకా పార్టీ కార్యకర్తలందరూ స్పీచ్ ఇస్తూ ఉంటే అప్పుడే ఇద్దరు అక్కడికి వస్తారు. ఇంకా ఇద్దరు లవర్స్ అక్కడికి వచ్చి, అయ్యా సీఎం గారు, సార్ మీరే మమ్మల్ని కాపాడాలండి అని ఇద్దరు వచ్చి సూర్యప్రతాప్ కాళ్ళపై పడతారు. అసలు ఏం జరిగింది, మీకు ఎలాంటి న్యాయం కావాలి అని అడుగుతారు సూర్యప్రతాప్. సార్, నేను ఈ అమ్మాయి ప్రేమించుకున్నాం సార్. పెద్దవాళ్ళకి విషయం తెలిసిపోయింది. వాళ్ళని వెళ్ళి కలిసి మేం ప్రేమించుకుంటున్నామని చెప్తే మీరు ముందు మీ జీవితంలో సెటిల్ అవ్వండి, తర్వాత మిమ్మల్ని పెళ్లి చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడేమో మాట మార్చేసి కేవలం మమ్మల్ని చూసిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలని మాట మార్చి చెప్తున్నారయ్యా. మీరే మాకు ఎలా అయినా న్యాయం చేయాలి. ప్రేమించడం తప్ప మేమేమీ ఖాళీగా ప్రేమించలేదే. మేము మా జీవితంలో సెటిల్ అయ్యి మంచి ఉద్యోగం తెచ్చుకున్న తర్వాతే ఇంట్లో పెళ్లి చేసుకుంటామని అడిగాం. కానీ వాళ్ళు మా మాట వినటం లేదు. మాకు కులాలు వేరని, మతాలు వేరని, డబ్బు వేరని, అన్ని విధాలుగా వేరు అని మొదటే అలా చెప్పి తర్వాత మోసం చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అయ్యా అని ఇంకా సీఎం సూర్యప్రతాప్ ముందు అడుగుతూ ఉంటారు వాళ్ళిద్దరూ. అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్. ఎందుకంటే గోపి పింకీల విషయంలో ఏం జరిగిందో సేమ్ కేసు రిపీట్ అయిందనమాట. నేను కూడా పింకీ విషయంలో ఇలాగే ఆలోచించాను కదా. నేనిచ్చిన మాటని ఆవేశం ప్రకారం నేను నెరవేర్చుకోలేకపోయాను. అంటే నేను చేసింది కరెక్టా తప్పా అని ఆలోచనలో పడతారు సూర్యప్రతాప్. అప్పుడే ఇంకా ఆ డ్రింకర్ ఒకరు ఉన్నారు కదా, మాటలు మాట్లాడే డ్రింకర్, ఆయన మాట్లాడుతూ ఉంటారు. ఏంట్రా వెళ్ళి మీరు పెద్ద మనిషిని అడుగుతున్నారు, ఆయన కుటుంబంలో ఎవరు సరిగ్గా ఉన్నారని ఆయన్ని వెళ్ళడుగుతున్నారు. ఆయన భార్యతో సరిగ్గా లేరు. ఆయన కూతురు భర్తని వదిలేసి ఆవిడ ఇంట్లో ఈయన వాళ్ళ కూతుర్ని పెట్టుకున్నాడు. కూతురు వాళ్ళని దూరం చేశాడు. అక్క కూడా వాళ్ళ భర్తని వదిలేసింది. ఈయన కూడా ఈయన భార్యని వదిలేశారు. ఇలాంటి ఆదర్శమైన జంట ఫ్యామిలీ ఇంట్లో ఉన్నప్పుడు మీ సమస్యల్ని వాళ్ళేం తీరుస్తారా అని అంటాడు ఆ డ్రింకర్. ఒక్కసారిగా సూర్యప్రతాప్కి ఏం చెప్పాలో అర్థం కాదు. ఇంకా సూర్యప్రతాప్ అయితే అలా సైలెంట్గా ఏమీ మాట్లాడకుండా ఉండిపోతారు. విరూపాక్షి కూడా సూర్యప్రతాప్ని నిలదీస్తూ ఉంటారు. సూర్య, అతను ఎలా మాట్లాడినా ఈ విషయంలో మాత్రం కరెక్ట్గానే మాట్లాడారు. ఎందుకంటే రాజు, రూప
ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు, సంతోషంగా పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరి మధ్య మందారం వల్ల అపార్థాలు వచ్చాయి. రాజు రూపకి దూరంగా వెళ్ళిపోయాడు. ఇదంతా కరెక్టే. కానీ ఇప్పుడు అదే మందారం వాళ్ళది ఎలాంటి తప్పు లేదని సూర్య, రూపారాజు తెలుసుకున్నారు. ఇద్దరు సంతోషంగా ఉండాలి అనుకుంటున్నారు. అయినా వాళ్ళిద్దరినీ విడివిడిగా ఉంచడంలో వెనక అర్థం ఏమిటి సూర్య అని అడుగుతారు విరూపాక్షి. ఇంకా ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు సూర్యప్రతాప్కి. వాళ్ళిద్దరినీ విడతీసే హక్కు మనకి ఎక్కడ ఉంది సూర్య? పర్సనల్ విషయాలు తల దూర్చొద్దు అని చెప్పావు, కానీ మన కూతురి విషయంలో ఎందుకు నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు అని విరూపాక్షి అంటారు. చూడు, ఇంకొక్క మాట కూడా ఎవ్వరి నోట్లో నుండి రావడానికి నేను సహించను. ఇప్పుడు చెప్తున్నాను, సభాపూర్వకంగా చెప్తున్నాను, అందరూ వినండి. నా కూతురి రూపని నేను ఎప్పుడూ రాజు నుండి దూరంగా ఉండమని తనని బలవంతం చేయలేదు. తనకి ఎప్పుడూ రాజు దూరంగా ఉండాలని ఆంక్షలని కూడా నేను విధించలేదు. అది వాళ్ళ నిర్ణయం. ఇప్పటికిప్పుడు ఒకవేళ రూప రాజుతో వెళ్ళడానికి ఇష్టపడితే రాజు రూపలని ఒకే చోట ఉంచి వాళ్ళిద్దరిని కలపడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటారు సూర్యప్రతాప్. ఇంకా రాజు రూప ఒక్కసారిగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓహో, ధర్మాత్ముడు ధర్మమైన తీర్పిచ్చాడు. అందరూ చప్పట్లు కొట్టండ్రా. కూతురు అల్లుడు విషయంలో మాట్లాడిన మీ నోరు మీ భార్య విషయంలో ఎందుకు మాట్లాడట్లేదండి అని అంటాడు ఆ డ్రింకర్. రేయ్, నిన్ను పక్కకు వెళ్ళిపోమని ఎన్నిసార్లు చెప్పాన్రా, పొండి అని చెప్పి ఇంకా వాడినైతే గట్టిగా తీసుకువెళ్ళిపోతారు. సూర్యప్రతాప్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. దీపక్, విజయాంబిక, అమ్మయ్యా ఏదో ఒకలా ఈ ఫంక్షన్ చెడగొట్టాలి అనుకున్నాం, కానీ ఎంతో కొంత మనకి న్యాయం జరిగింది అనుకుంటున్నాం అని అంటుంది విజయాంబిక. మమ్మీ, మనకి న్యాయం జరగడం కాదు మమ్మీ, అన్యాయం జరిగింది. ఇప్పుడు రాజు రూప మన ఇంట్లోనే ఉంటారు. రూప ఒక్కదాన్నే మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. అలాంటిది ఇప్పుడు రాజు కూడా వచ్చి మన ఇంట్లోనే కూర్చుంటే మన ప్లాన్లు, మన ఆటలు ఇంకా సాగుతాయా మమ్మీ అని అంటారు దీపక్. రే దీపక్, నువ్వేమీ భయపడద్దురా, నేనున్నాను కదా, వాళ్ళని నేనాడిస్తాను. అయినా సూర్య ప్రతాప్, విరూపాక్షి ఇద్దరు ఎప్పటికీ విడిగానే ఉంటారు. వాళ్ళే ఆ ఇంటికి బలం. రాజుని కంట్రోల్ చేయడం ఈజీనే, కానీ ఆ విరూపాక్షిని కంట్రోల్ చేయడమే కష్టం. అందుకే ఆ విరూపాక్షే దూరంగా ఉండాలి అని చెప్పి ఇంకా అక్కడి నుండి ఇంటికి బయలుదేరుతారు దీపక్ అండ్ విజయాంబిక. ఇది ఇలా ఉండగా రూప, రాజు సూర్యప్రతాప్ ఇంటికి రీచ్ అవుతారు. రూప సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్ళి, నాన్న, మీరు ఇలా ఒప్పుకుంటారని నిజంగా నేను అనుకోలేదు నాన్న. కానీ ఒకటి మాత్రం నిజం, నన్ను ఎలా అయితే రాజు అపార్థం చేసుకున్నాడో, తర్వాత మా ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయి ఇప్పుడు మేము ఒక్కటి ఎలా అయ్యామో, నువ్వు అమ్మ కూడా అలాగే ఒక్కటవుతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను నాన్న. ఎందుకంటే అమ్మ ఎలాంటి తప్పు చేయలేదు. ఆ విషయం మాకు తెలుసు. అది నిరూపించడానికి మా దగ్గర సరైన సాక్ష్యాలు లేవు, కానీ త్వరలోనే ఆ విషయాన్ని నిరూపించి ఎవరి లెక్కలు తేల్చాలో వాళ్ళ లెక్కలు తేల్చి అమ్మని మళ్ళీ ఇంటికి మహారాణిని ఖచ్చితంగా చేస్తాను నాన్న అని చెప్పి పాపం అలా ఇంకా లోపలికి వెళ్ళిపోతుంది రూపా. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. సూర్యప్రతాప్ వాళ్ళు టీవీ ఆన్ చేయగానే మీడియాలో మొత్తం సూర్యప్రతాప్ గురించే చెప్తూ ఉంటారు. తన భార్యని ఎందుకు వదిలేశాడు అని ఒక వ్యక్తి ప్రశ్నించడంతో మూగబోయిన సీఎం సూర్యప్రతాప్. ఆయన సీఎంగా ఎన్నో సేవలని అందించింది నిజమే, కానీ పర్సనల్ లైఫ్లో ఆయనకి చిక్కులు తప్పలేదా? అసలు ఆయన వాళ్ళ భార్యని ఎందుకు వదిలేశారు? ఆవిడని ఎందుకు దూరంగా ఉంచుతున్నారు? అసలు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఏంటి అని న్యూస్ ఛానల్స్ మొత్తం ఇంకా చూపిస్తూ ఉంటాయి. ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు. ఇంకా రూపారాజు కూడా అలా షాక్లో చూస్తూ ఉంటారు. దీపక్, విజయాంబిక, రేయ్, న్యూస్లో ఎలా లీక్ అయింది అని అడుగుతుంది. నాకేం తెలుసు మమ్మీ, ఎవడో ఏదో కథనాలు రాస్తున్నాడు. ఇప్పుడు దీనివల్ల మనకేమైనా నష్టం జరుగుతుందంటావా అని అంటాడు దీపక్. నష్టమేమో కానీ నాకు టెన్షన్గా ఉంది అని ఇంకా విజయాంబిక అంటుంది. ఏంటి అత్తయ్య, టెన్షన్ పడుతున్నారా? మీరు ఇప్పటి నుండి టెన్షనే పడాలి.
ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు న్యూస్లో వచ్చింది కాబట్టి ఇదంతా పెద్దయ్య చూసి అమ్మగారిని ఏం చేయాలో, అమ్మగారికి ఎలాంటి న్యాయం చేయాలో ఖచ్చితంగా ఆయనకి తెలుసు. మీరింకా ఒక మూల కూర్చుంటే చాలా బాగుంటుంది అని చెప్పి మందారం అక్కడి నుండి వెళ్ళిపోతుంది. చంద్ర అని గట్టిగా అరుస్తారు సూర్యప్రతాప్. అన్నయ్య అని అంటారు. చంద్ర, ఏంటిదంతా? అసలు న్యూస్ వాళ్ళకి ఇంకేం పని లేదా అని అంటారు సూర్యప్రతాప్. అన్నయ్య, అంటే వాళ్ళ గురించి మనకు తెలిసిందే కదన్నయ్య. ఏం రాసుకోవాలో అలా రాసుకుంటూ ఉంటారు. వాళ్ళని మీరు పట్టించుకోకండి అన్నయ్య అని అంటారు. లేదు చంద్ర, ఈ విషయం పొద్దున్న ఒక్కరికే తెలిసింది, ఇప్పుడు రాష్ట్రమంతా తెలిసింది. ఇంకా నేను ఇలాగే ఏమీ మాట్లాడకుండా ఉంటే నాపై ప్రతిపక్షానికి పై చేయి వస్తుంది. కరెక్టే అన్నయ్య, కానీ ఇలా ఇప్పుడు మీకు చెప్తున్నానని ఏమీ అనుకోకండి అన్నయ్య. వదిన గారు చాలా మంచివారు. వారు ఎంత మంచివారో మీకు తెలుసన్నయ్య. కొంతమంది వల్ల ఆవిడ మీకు దూరం అయ్యారు, కానీ ఆవిడ ఎంత మంచివారో అందరికీ తెలుసు. వదిన ఎలాంటి తప్పు చేయదన్నయ్య అని అంటాడు చంద్ర. చంద్ర, ఇంకొక్క మాట కూడా ఆవిడ గురించి నువ్వు మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కానీ నా రాజకీయ భవిష్యత్తు కోసం, ప్రజలు ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం కోసం నేను ఒక నిర్ణయం తీసుకుంటున్నాను. రేపే నువ్వు తనని వెళ్ళి ఇక్కడికి తీసుకురా. ఇంక తను ఈ ఇంట్లోనే ఉంటుంది అని అంటారు సూర్యప్రతాప్. ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది రూప. ఇంకా విజయాంబిక, దీపక్ అయితే అలా షాక్లో ఉండిపోతారు. అమ్మాయి గారు, మనం అనుకున్నది జరుగుతుంది అమ్మాయి గారు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మన ముందున్నది కేవలం రాఘవన్ తీసుకురావడమే. రాఘవన్ తీసుకువస్తే ఇంకా మన పని అయిపోతుంది అమ్మాయి గారు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు రాజు. అది మాత్రమే కాదు రాజు, రేపు అమ్మని ఇంటికి తీసుకువచ్చినప్పుడే బంటి విషయం కూడా నాన్నకి చెప్పేద్దాం రాజు అని రూప చెప్తుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చంద్ర తన్ని తీసుకురావడానికి, విరూపాక్షని తీసుకురావడానికి హ్యాపీగా బయలుదేరుతారు. బాబాయ్, మీరు తీసుకురావడం కంటే నాన్న తీసుకురావడమే బాగుంటుంది కదా బాబాయ్ అని అంటుంది రూప. కరెక్టేనమ్మా, కానీ అని అంటారు. వెంటనే ఒక ప్లాన్ చెప్తుంది రూప. ఇంకా అలా సూర్యప్రతాప్ దగ్గరికి వెళ్తారనమాట చంద్ర. వెళ్ళి, అన్నయ్య, నాకు ఇంపార్టెంట్ పని ఒకటి పడింది అన్నయ్య. కార్యకర్తలందరూ ఖచ్చితంగా మనల్ని కలవాలని, ఫ్యూచర్లో కొన్ని ఆలోచనలు చేయాలి అని అంటున్నారు. కాబట్టి మీరే వెళ్ళి వదిన్ని అని అంటారు. ఇంకా వెంటనే కోపంగా చూస్తూ ఉంటాడనమాట. అలా సూర్యప్రతాప్, అది కాదన్నయ్య, ఇది చాలా ముఖ్యమైన మీటింగ్, నేను ఖచ్చితంగా వెళ్ళాలన్నయ్యా అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు చంద్ర. ఇంకా సూర్యప్రతాప్ ఏమీ చేయలేక అలా ఇంకా సూర్యప్రతాపే విరూపాక్షి దగ్గరికి బయలుదేరుతారు. విరూపాక్షి సూర్యప్రతాప్ని చూసి షాక్ అయిపోతారు. నువ్వు మన ఇంటికి రావాలి, నేను కోరుకునేది అదే, నువ్వు బయలుదేరితే బాగుంటుంది అని చెప్పి ఇంకక్కడి వెళ్ళిపోతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. అలా ఇంకా విరూపాక్షితో పాటు బంటి కూడా అలా చూస్తూ ఉంటాడు. ఈ బాబుని ఎక్కడో చూసినట్టుందే అని అంటారు. సూర్య, ఈ బాబు ఎవరో తెలుసా? బంటి, మన మనవడు, రూపాకి రాజుకి పుట్టిన కొడుకు అని అంటారు. ఇంకా రూపారాజుల కొడుకు బంటి అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతారు సూర్యప్రతాప్. నమస్కారం తాతయ్య అని ఇంకా వాళ్ళ తాతయ్యకైతే కాళ్ళపై నమస్కారం చేస్తారు. అలా హ్యాపీగా ఇంకా బంటిని అలా ప్రేమగా దగ్గరికి తీసుకొని బంటిని హక్ చేసుకుంటారు సూర్యప్రతాప్. నువ్వు నా వారసుడివా అని సూర్యప్రతాప్ ఇంకలా రూపారాజుల కొడుకు అని తెలుసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఆ రోజు ఎందుకిలా అని అడుగుతారనమాట సూర్యప్రతాప్. ఆ రోజు ఎందుకు జరిగిందంటే, దీపక్ వల్ల ఇదంతా జరిగింది సూర్య. నువ్వు వాళ్ళ గురించి ఎంత చెప్పినా నమ్మవని మేము ఎవ్వరం చెప్పలేకపోయాం. సూర్యప్రతాప్ ఇంకలా బంటి అండ్ విరూపాక్షిని ఇద్దరిని ఇంటికి తీసుకొని అలా ఇంకా ఇంటికి రీచ్ అవుతారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రాజు అండ్ రూప. అదంతా చూసి దీపక్, విజయాంబిక మాత్రం జెలస్గా ఫీల్ అవుతూ ఉంటారు. రాజు అలా ఇంకా బయటికి వచ్చి ఖచ్చితంగా రాఘవని వెతికి పట్టుకోవాలి అని రాఘవ ధ్యాసలోనే ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి రూప రాజుకి కాల్ చేస్తుంది. హలో రాజు, నాన్న నిన్ను త్వరగా రమ్మంటున్నారు అని అంటుంది.
అవునా, ఇప్పుడే వస్తున్నాను అమ్మాయి గారు అని ఇంటికి బయలుదేరతాడు రాజు. పెద్దయ్యా, మీరు నాతో ఏదో మాట్లాడాలన్నారు అని అంటారు రాజు. ఇంక వెంటనే రాజుని హక్ చేసుకుంటాడు సూర్యప్రతాప్. రాజు, ఇన్నాళ్ళు నిన్ను దూరం పెట్టాను. అన్ని పనులు నువ్వు నాకు వ్యతిరేకంగా చేస్తున్నావు అనుకున్నాను. కానీ నేనిచ్చిన మాటను నువ్వు నిలబెట్టుకుంటూ నువ్వు నా వారసత్వాన్ని కాపాడావు. నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే రాజు అని అంటారు సూర్యప్రతాప్. రాజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పెద్దయ్యా, మీరు నాకు థ్యాంక్స్ చెప్పేంత నాకు లేదు పెద్దయ్యా. అందరం సంతోషంగా ఉండాలి, నేను కోరుకునేది అదే అని అంటాడు రాజు. ఇటువైపు దీపక్ మాత్రం ఇంకలా మాధవి వైపే చూస్తూ ఉంటాడు. ఈ మాధవిని ఎలా అయినా నేను నాకు దగ్గర చేసుకోవాలి, తనతో పరిచయాన్ని పెంచుకోవాలి అని మాధవి దగ్గరికి వెళ్తాడు ఈ దీపక్. వెళ్ళి ఏంటి, ఏం చేస్తున్నారు అని అడుగుతారు. సార్కి రేపు షెడ్యూల్ ఏముందో చూస్తున్నాను అని అంటుంది మాధవి. అవునా, ఇంతకీ మీరు ఎక్కడుంటారు? ఇక్కడే ఉండొచ్చు కదా, మీకు నేను బాగా డబ్బులు ఇస్తాను అని ఇంకా తేడాగా మాట్లాడుతూ ఉంటాడు దీపక్. వెంటనే దీపక్ చెంప పగల కొడుతుంది మాధవి. ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతాడు దీపక్. నీకెంత ధైర్యం ఉంటే నన్నే కొడతావా అని అంటాడు. కొట్టడం కాదు, నీలాంటి వాణ్ణి చంపేయాలి. ఏంటి, ఏరా, నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? పోనీలే సార్ మేనల్లుడివి కదా అని ఇంతసేపు మాట్లాడాను. ఇప్పుడు ఈ విషయాన్ని సార్తో చెప్పానంటే నీ ప్రాణాలు తీసేస్తారు, ఇది బాగా గుర్తుపెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ మల్లెల మాధవి. ఒక్కసారిగా దీపక్ ఆ చెంపదెబ్బ తిని షాక్ అయిపోతాడు. మందారం దీపక్ దగ్గరికి వస్తుంది. ఛీ, నీ బుద్ధి ఇంకా మారలేదా? నువ్వు ఇంకా పశువుగానే ఉన్నావా? నీలాంటి వాళ్ళకి ఒక్కరు కొడితే సరిపోదు, ఎంతమందితో కొట్టినా తక్కువే, ఛే అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మందారం. మంచి ఛాన్స్ మిస్ అయింది. ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా ఈ మందారాన్ని, ఆ రాజుని పైకి పంపించేయాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు దీపక్. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. రూప, నాన్న గుడికి వెళ్ళాలన్నారు కదా, బయలుదేరదామా అని అంటారు. బయలుదేరదామమ్మా, నాకు మనవడు పుడితే తులాభారం వేయిస్తానని అప్పట్లో మొక్కుకున్నాను. కానీ నేను మా మనవడు చనిపోయాడు అని అనుకున్నాను. ఇప్పుడు బంటి తిరిగి వచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళి మొక్కుని చెల్లించుకోవాలి అని ఇంక ఫ్యామిలీతో సహా గుడికి బయలుదేరుతారు సూర్యప్రతాప్. తాతయ్య, తులాభారం అంటే ఏంటి అని అడుగుతారు సూర్యప్రతాప్ని బంటి. బంటి, తులాభారం అంటే నేను ఇప్పుడు నీకు వెయిట్ అన్నమాట. నువ్వు ఎంత వెయిట్ ఉంటావో అంత బంగారం కానీ బెల్లం కానీ తినే వస్తువులు కానీ ఏ వస్తువులనైనా సమర్పించవచ్చు అని చెప్పి ఇంకా సూర్యప్రతాప్ చెప్తారు. అవునా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బంటి. ఇంకా అలా గుడిలో అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఇది ఇలా ఉండగా ఈ జీవన్ గట్టిగా ఇంక పట్టుకొని రాఘవని, ఏరా, మా నుండే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తావా? నీ కాల్లో చెయ్యో తీసేస్తే అప్పుడు నీకు సెట్ అవుతావని చెప్పి ఇంకా చేతులు కాళ్ళు విరిచేయబోతుంటే వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టేసి అలా పరిగెత్తుకుంటూ పారిపోతాడనమాట రాఘవ. చా, వాడు తప్పించుకున్నాడు, రాజు చేతికి దొరికితే ఇంక మనల్ని ఎవరు కాపాడలేరు, వాడిని పట్టుకోండ్రా అని చెప్పి జీవన్ చెప్తాడు. జీవన్ కరెక్ట్గా అలా వాళ్ళని పట్టుకోమని చెప్పేసరికి రౌడీలు తరుముతూ ఉంటారు రాఘవని. రాఘవ అలా తప్పించుకొని వచ్చి కరెక్ట్గా అదే గుడికి వెళ్తాడు. ఇంకా గుడిలో రాఘవని చూసి ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతాడు. రాఘవ వెంటనే సూర్యప్రతాప్ దగ్గరికి వచ్చి, పెద్దయ్యా, మీ కాలు పట్టుకుంటాను పెద్దయ్యా, నేను మీకోసమే ఇక్కడికి వచ్చానేమో అనిపిస్తుంది పెద్దయ్యా. ఆ రోజు జరిగిందంతా అబద్ధం పెద్దయ్యా. విరూపాక్షి అమ్మగారు దేవత, ఆవిడపై నేను నింద వేసేలా ఇదిగో ఈ విజయాంబిక వాళ్ళే చేశారు అని చెప్పి ఇంకా నిజమంతా ఒప్పేసుకుంటాడనమాట రాఘవ. ఒక్కసారిగా నిజాన్ని విని షాక్ అయిపోతారు సూర్యప్రతాప్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.